హిందూ ఫిలాసఫీ, హైందవ మత సాంప్రదాయం, మనిషికి దేవుడు 18 గుళ్ళకెళ్ళి దేవుడు గుళ్ళో లేదు మన గుండెల్లో ఉన్నాడని ప్రూవ్ చేసిన కథ అది. సూపర్. పని చేస్తేనే మనకి ప్రయత్నమే మనకి ఫలితం ఇస్తుంది. వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని చెప్పిన సిరీస్ అది. అదే టైంలో రానానాయుడు రాశా. రానానాయుడు ఏమో ఒక తండ్రి కొడుకుల మధ్య కథ. ఒక తండ్రి 3-4 కొడుకులు. ఈ తండ్రి ఏమో తప్పుడు వేదమని కొడుకులు అనుకుంటారు. కొడుకుల కోసం తండ్రి కష్టపడుతుంటాడు. వీళ్ళతో విలన్స్, అదంతా పెద్ద ప్రపంచం, అంతా బూతు, వైలెన్సు, వెన్నుపోట్లు అన్నీ ఉంటాయి కథ. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ కథ రాసేటప్పుడు ఈ కథ రాయడం మైండ్ సెట్ అనేది ఎలా మారుతుంది సడన్ గా? మారట్లేదండి, డిటాచ్డ్గా ఉండాలమ్మా, డిటాచ్డ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు మైక్ ఇలా తోసిన తర్వాత నువ్వు కారు ఎక్కువ, నీ వెహికల్ ఎక్కువ వెళ్తావు, వెళ్ళి నీ పనులు పడిపోతావు. నువ్వు ఏంటి, నీకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి, నువ్వు లేకపోతే ఫ్రెండ్స్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో కాఫీ షాప్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళేదో వండుకోవాలో, ఇంట్లో సర్దుకోవాలో, లేకపోతే ఇల్లు అమ్మాలో కొనాలో, ఏదో రకరకాల గొడవలు ఉంటాయి. మళ్ళీ రేపు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మైకులో పెట్టగానే ఈ జాబ్లోకి వస్తావు. ఇది డిటాచ్మెంట్ ఆఫ్ వర్క్. ఇది అందరికీ ఉండాలి. ఇది ఇప్పుడు 3-4 ప్యాడ్లు పెట్టుకుని 3-4 రాస్తా. ఈ ప్యాడ్ తీసుకున్నప్పుడు వాడినే, ఇది అక్కడ పెడితే నాకు కట్టు, మళ్ళీ ఇది తీసుకున్నప్పుడు ఇదే కాదు. అప్పుడు 100% దానికే ఫోకస్ చేయాలి. ఇది కథ రాస్తే అది ఆలోచించామనుకో, ఈ కథకి న్యాయం చేయనట్టు. యాక్చువల్గా ఒక పెళ్లి చేసుకుని ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచిస్తుంటే పెళ్లికి న్యాయం చేయనట్టేగా. అంతేగా. అలాగే అంత ప్రేమించాలి ఆ పుస్తకాన్ని. అది అయిపోయిన తర్వాత వేరే తీసుకున్నప్పుడు దాన్ని ఆ కథకు రాసేటప్పుడు అంత ప్రేమించాలి. అప్పుడు ఎన్నైనా చేయొచ్చు మనం. మనకి టైం ఎంత ఎక్కువ ఉంటుందంటే, నాకు టైం లేదు అని ఎవడన్నా అన్నాడంటే వాడు బద్ధకస్తుడనో, వాడికి మనతో పెద్ద రెస్పెక్ట్ లేదని అర్థం. అందరికీ టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా తోస్తూ 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 రోజుకి 500, 300, 600 చూస్తుంటారు అందరూ. అదంతా టైమే కదా. మనం ఆ టైంకి ఇంకోటి ఉండదు, మనకి వేరే బిజీగా ఉన్నానని అంటాడు. సో మనం టైం ఎంత గౌరవిస్తే మనం అంత పని చేయొచ్చు. రెస్పెక్ట్ టైం, ఓన్లీ టైం. అంటే చెప్తారు కదా చాలా మంది మీలాంటి వాళ్ళు, అది పోతే మట్టుకు తిరిగి రాదు టైం అనేది అని చెప్పేసి. టైం పోతే తిరిగి రాదు. రియల్లీ ఇన్స్టాగ్రామ్ అన్నిటికంటే ఎక్కువ మనం, అన్నిటికంటే మనిషి ఎక్కువ వాల్యూ ఇచ్చేది, ఎందుకు పనికిరానిది ఒకటి ఉంది. మనిషి చాలా తక్కువ విలువ ఇచ్చేది, ఎక్కువ విలువైంది ఇంకోటి ఉంది. చెప్పనా? అన్నిటికంటే మనిషి ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాడి పేరుకి, ప్రతిష్టకి. అది ఎందుకు పనికిరాదా? మనిషి అతి తక్కువ వాల్యూ ఇచ్చేది టైంకి, అదే పనికి వస్తుంది. అర్థమైందా? పేరు, ప్రతిష్ట మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, సక్సెస్ ఉన్నప్పుడు, మనకి పవర్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే పవర్ లేనివాడు, డబ్బు లేనివాడు, సక్సెస్ లేనివాడు అదే పని చేస్తే వాడిని జనం నానా మాటలు అంటారు. అంటే వాళ్ళు చూస్తోంది పవర్ని, డబ్బుని, సక్సెస్ని తప్ప వాడు చేస్తున్న పని కాదు. ఒక బాగా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా తిట్టాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే అతను చాలా అవుట్ స్పోకెన్ సార్, ఓపెన్గా మాట్లాడండి అంటారు. అదే పాపం బ్యాడ్ షేప్లో ఉన్నవాడు ఏమన్నా అనుకోండి, ఆయన నోటిదోలు సార్ ఎందుకు సార్ అడిగి అవసరం అంటారు. అంటే ఏంటి, పరువు ప్రతిష్ట అనేది కేవలం సక్సెస్ వల్ల, డబ్బు వల్ల ఉంటాయి. సో అది దేనికి వాల్యూ ఇవ్వకూడదు మనం. ఇంకోటి మన పరువు అంటే ఇంకోటి అనుకునేది మన గురించి, నువ్వు నా గురించి అనుకునేది నా పరువు, అవునా కదా? 1,00,000 మంది అనుకుంటే ప్రతిష్ట. పరువు అనేది 10 మంది అనుకుంటే, ప్రతిష్ట అనేది 25 మంది అనుకుంటే, ఆ రెండింటికి వాల్యూ లేదనుకో. ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన టైంకి ఎంత వాల్యూ ఇవ్వకపోతే ఇన్ని పనులు చేయలేడు కదా. ఆయన పరువు ప్రతిష్టకి వాల్యూ ఇస్తే రోజంతా తిడుతుంటారు కదా అందరూ పేపర్లో, బలానా ఇంకో పార్టీ వాడు తిడుతుంటాడు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఒక్కోసారి ట్రంప్ అంటాడు. మనకి బిర్ర పిచ్చికి పోదు. ఇంకోటి ఏమంటున్నాడో మనం మాట్లాడుకుంటే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఇవన్నీ చేయాలి నా జీవితంలో. చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఇవన్నీ చేయాలి నా జీవితంలో. ఇంకెవరు రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టుకుని ఇవన్నీ చేయాలి. వాళ్ళు అవి చేయాలని అనుకోవాలి కానీ వాటికి టైం కేటాయించాలి. కానీ శ్వేత ఏమంటుంది, రవి ఏమంటున్నాడు, సుబ్బారావు ఏమంటున్నాడు, అప్పారావు అనుకుంటున్నాడు అంటే దే కెనాట్ డూ ఇట్. ఇక్కడ ఇండస్ట్రీలో ఇది కూడా గాసిప్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు వచ్చి 30 years అవుతుంది ఆల్మోస్ట్. 30 చాలా ఎక్కువ సార్ మారుతుంది. ట్రిమ్ చేయండి మరి.
లేదు 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సరే అయితే ఇక్కడ ఏమంటున్నానంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ లో మీ వెనకాల కూడా ఎన్నో గాసిపింగ్స్ చాలా జరుగుతుంటాయి. జరుగుంటాయి. ఏంటి ఇతనికి మాత్రమే ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇంతమంది రైటర్స్ ఉన్నారు, ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, బట్ వై రవి అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు. అనుకుని ఉంటారా? అంటారు కదా, ఎందుకనరు? ఇంత సక్సెస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా అంటారు కదా. లేదు నేనేమనుకుంటానంటే ఎంతమంది ఉండగా నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వచ్చు కదా ఎన్ని సినిమాలు ఉండగా అనుకుంటున్నాను. నేను మీకు రివర్స్ ఇవ్వట్లేదా? అని నేను అనుకుంటున్నా. Okay. అందుకనే ప్లాన్ వేసుకుని అవి ఎలా సంపాదించుకోవాలో ఆలోచిస్తున్నాను. అయ్యో, అప్పటి నుంచి ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. అసలు వెనక్కి తిరిగి చూసుకోవటం లేవమ్మా. నాకు ఏ పని లేవో వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా క్యారెక్టర్ సూపర్. ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు గీతాంజలి సినిమాలో పాట రాశాడు. నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు అని. అది నాకు ఒక బైబిల్ లాగా. హ్యావ్ టు లివ్ ఇన్ టుడే. ఇప్పుడు ఈ క్షణం శ్వేతతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఇదే గుర్తుంది. ఇంక నాకు ఇంకేం గుర్తులేదు. నా లైఫ్లో ఇంకేం గుర్తులేదు. ఇది అయిపోయిన తర్వాత ఏంటో ఆలోచిస్తాను. సో ఇప్పుడు రైట్ నా ఏ మూమెంట్ లో అయితే ఉన్నారో ఆ మూమెంట్ మీద అదే. కాన్సన్ట్రేషన్. అంతే. ఓకే, సూపర్. మైండ్ అనేది ఎక్కడెక్కడో తిరిగి అయితే రాదు. ఛాన్స్ లేదు. సో మీరు నాకు బోర్ కొడితే అప్పుడు వస్తుంది. ఓకే, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చెప్పింది నాకు బోర్ కొట్టింది అనుకోండి, టైం చూసుకుంటూ ఉంటా. నెక్స్ట్ ఏంటమ్మా అంటాను, వాన పడుతుందండి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెళ్ళిపోవాలంట. అది లాక్ పెట్టేసేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ చాలానే ఓటీటీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.